నియోజకవర్గాల పునర్విభజనతో సీఎం సొంత జిల్లా స్వరూపం మారిపోబోతోందా? తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన టాపిక్ రావడంతో ఏపీలో పొలిటికల్ హడావుడి మొదలైందట. ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీలిమిటేషన్ ఎలాంటి మార్పులు రానున్నాయి? ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి? అదనంగా పార్లమెంటు స్థానం వచ్చే అవకాశం ఉందా? ఉమ్మడి చిత్తూరులో డీలిమిటేషన్ ఆశలు 5 అసెంబ్లీ సీట్లు ప్లస్ ఒక పార్లమెంటు స్థానం బోనస్. కొత్త కుర్చీలపై ఇప్పటి నుంచే కర్చీఫ్లు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పొలిటికల్ గా ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. డీలిమిటేషన్ జరిగితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్త 21 నియోజకవర్గాలకి పెరిగే ఛాన్స్ ఉందన్న చర్చ నడుస్తోందట. అలాగే అదనంగా మరో లోక్సభ స్థానానికి అవకాశం ఉందనే వార్త పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోందంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సంకేతాలివ్వడంతో సీట్ల పెంపు అంశం రాజకీయ పార్టీలు ఆశావాహుల్లో చర్చకు దారితీస్తున్నాయట. 2004 ఎన్నికల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా 2009లో డీలిమిటేషన్ తో ఆ సంఖ్య 14కి చేరింది. అప్పట్లో వాయల్పాడు, పుత్తూరు, వేపంచేరి అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దు కాగా కొత్తగా గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజన జరగడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా కాస్త 3 జిల్లాలుగా ఆవిర్భవించింది. చిత్తూరుతో పాటు తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఆవిర్భవించడంతో పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు కొత్త జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి. జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా తిరుపతి జిల్లా ఆవిర్భవించింది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో 29.47 లక్షల జనాభా ఉంది. ఈ జిల్లాలో 36 మండలాలుండగా తిరుపతితో పాటు చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు పూర్తిగా, నగరి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తిరుపతి జిల్లాలో మరో 4 నియోజకవర్గాలు పెరిగేందుకు ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇక తిరుపతి రూరల్ నియోజకవర్గం ఏర్పడుతుందని ఎప్పటి నుంచో చర్చ కూడా నడుస్తోందట. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ అతిపెద్ద మండలంగా ఉంది. ఇక్కడ 1,50,000 మంది నివాసం ఉండగా రామచంద్రాపురం మండలాన్ని కూడా ఇందులో చేర్చుతారన్న చర్చ నడుస్తోంది. దీంతో తిరుపతి 1, తిరుపతి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనాభా, ఓటర్లు అధికంగా ఉండటంతో రేణిగుంట కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉందన్నట్లు రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయట. ఇక గతంలో ఉన్న పుత్తూరు మరోసారి నియోజకవర్గంగా మారే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చిన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట కేంద్రంగా మరో నియోజకవర్గం ఏర్పాటుకి అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారట. ఇక పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యాన్ని కలుపుకుని పీలేరు నియోజకవర్గంలోని కలికిరి కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 21 అసెంబ్లీ స్థానాల రాకతో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్వరూపమే మారిపోబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇక ఇప్పటికే ఉన్న తిరుపతి, చిత్తూరు లోక్సభ నియోజకవర్గాలతో పాటు మదనపల్లి లేదంటే పశ్చిమ నియోజకవర్గాల కేంద్రంగా మరో పార్లమెంటు స్థానం ఆవిర్భవించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయట. తిరుపతి, చిత్తూరు 2 పార్లమెంటు స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కొత్తగా ఏర్పాటయ్యే పార్లమెంటు స్థానం జనరల్ అవుతుందనే అంచనాలుండటంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారట.